హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్యూజన్ లైఫ్ డైరీస్. మనందరికీ ఎంతగానో ఇష్టమైన మామిడికాయ నిల్వ పచ్చడి రెసిపీ మా మమ్మీ ఎలా పెడుతుందో ఆ రెసిపీని అయితే మీ అందరితో షేర్ చేసుకోవడానికైతే ఈ వీడియో. మనకి మామిడికాయ పచ్చడికి ముందుగా కావాల్సినవి అయితే మామిడికాయ ముక్కలు, అలాగే జీలకర్ర, మెంతులు వేయించి పొడి చేసుకోవాలి. ఇక్కడ 3.5 కేజీల మామిడికాయ ముక్కలకైతే 200 గ్రాముల ఆవపిండి, 100 గ్రాముల జీలకర్ర, అలాగే 50 గ్రాముల మెంతులు, అలా అర్ధ కిలో కారం, అర్ధ కిలోకి ఎక్కువగా కొంచెం ఉప్పు, వీటిని అయితే తీసేసుకోవాలి. ఇవి మనకు కావాల్సిన పదార్థాలు. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 కేజీ, నూనె, కిలో నూనెలో మనం పోపు కోసం జీలకర్ర అలాగే ఆవాలు వేసేసి పోపు పెట్టేసుకోవాలి. నూనెను వేడి చేసుకోవాలి. వేడెక్కిన తర్వాత పక్కన పెట్టి చల్లార్చుకోవాలి. ఆలోపు మనం ఈ మామిడికాయ ముక్కల్ని క్లీన్ చేసి పెట్టుకున్నాం కదా, దాంట్లో వెల్లుల్లి రెబ్బలు, అలాగే జీలకర్ర, మెంతుల పొడి, ఆవపిండి, కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసేసి ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. మన కారం అనేది మన పులుపు కొంచెం ఎక్కువగా ఉన్నాయనుకోండి ముక్కలు, కొంచెం కారం క్వాంటిటీని పెంచుకోవచ్చు. అలాగే ఉప్పు అనేది కారానికి ఇంకా ఆవపిండికి కలిపి వేసేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, అల్లం వెల్లుల్లి 2 కలిపి వేస్తామండి మేమైతే. ఆ పేస్ట్ అంతా కూడా మన ముక్కలకి బాగా పట్టేలాగా కలిపేసుకోవాలి. ఇది చేత్తో కలిపితేనే చాలా ముక్కలకు అనేది బాగా పడుతుంది. స్పూన్తో కలిపితే అంతగా పట్టదు. మేమైతే ఏదైతే డబ్బాలో మనం స్టోర్ చేస్తామో దానికి ముందుగా బొట్టు పెట్టేసుకొని కంకణం కట్టుకొని దాంట్లో నిల్వ చేసుకుంటామండి పచ్చడిని. ఇంకా మనం పచ్చడి ఏదైతే ఉంటుందో దాంట్లో ఆయిల్ మొత్తం చల్లారిన తర్వాత మాత్రమే వేసేసుకోవాలి. ఆయిల్ వేడిగా ఉన్నప్పుడు వేస్తే ఏమవుతుందంటే ఏదైతే మామిడికాయ ముక్కలు ఉంటాయో అవి తొందరగా మెత్తపడిపోతాయి. అలా అవ్వకూడదు అంటే మనం నూనె బాగా చల్లారిన తర్వాత మాత్రమే ఈ ముక్కల్లో వేసేసి కలిపేసుకోవాలి. నూనె మొత్తం కూడా కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ముక్కలకి పట్టేలాగా కలిపేస్తూ పెట్టుకోవాలి. ఇక్కడ 3.5 కేజీల మామిడికాయ ముక్కలకైతే మాకు లీటర్కి కొంచెం ఎక్కువగా నూనె అయితే పడింది. ఇక్కడ మేము పల్లి నూనె వాడాము. ఈ పల్లి నూనె పచ్చడిలో బాగుంటుంది, టేస్ట్ ఇంకా ఎన్హాన్స్ అవుతుంది పల్లి నూనె వాడడం వల్ల. ముక్కలకు బాగా పట్టిన తర్వాత డబ్బాలకు ఎత్తేసి పెట్టుకోవడమే. మేమైతే ఇక్కడ కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తామండి. ఇది మా మమ్మీ వాళ్ళ అమ్మమ్మల టైం నుంచి వస్తుంది. ఎందుకంటే మనకి ఆ ముక్కలు అనేవి కరుకుగా ఉండడానికి, అంటే తొందరగా మెత్తపడకుండా ఉండడానికి కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తాము. మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.